మాట్లాడుతున్నామ్మా ఎమ్మెల్యేతో మా ఎమ్మెల్యే ఇంటికి మేము పోవద్దా మా ఎమ్మెల్యే ఇంటికి మేము పోవద్దా ఏం పర్మిషన్ చెప్పండి పర్మిషన్ చెప్పండి సార్. మీకు అన్ని తెలుసు, మాకు తెలియదు, మీరు చెప్తున్నారు. ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటుంది, ఒక మాజీ ఎమ్మెల్యే ఆ ప్రోటోకాల్ ఏంటి చెప్పండి. మేము కూడా ఎమ్మెల్యే ఇంటికి మేము పోవడానికి కూడా ఏం చెప్పండి, ఆ ప్రోటోకాల్ చెప్పండి సార్. ఆ ప్రోటోకాల్ చెప్పండి సార్. ఎవరో చెప్పిర్రా పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడంపై బీఆర్ఎస్ మండిపడింది. ఈ మేరకు పోచారం ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. మాజీ స్పీకర్ పోచారం ఇంటి దగ్గర బాల్కా సుమన్ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. అయితే సీఎం రేవంత్ ఇంట్లో ఉండగానే బాల్కా సుమన్ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
అంతా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ముఖ్యమంత్రి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, ప్రజాస్వామ్యంలో ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి వెళ్తున్న ప్రజాప్రతినిధులకు కనీసం ఇంగితగానం ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇవాళ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధించి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిసిసి హోదాలతో పాటు ఆయనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి కూడా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్లస్ బాల్కసుమన్ తో పాటు ఇటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇటు పలువురు విద్యార్థి నేతలు ఒక్కసారిగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి చూసుకొచ్చారు. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఒక చీకటి దినం అని చెప్పి కూడా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో వారు ఒక్కసారిగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి వెళ్లారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఒక పార్టీలో గెలిచి ఒక కండువాపై ఒక బీఫామ్ పై గెలిచి ఇతర పార్టీలకు ఎలా పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలదీశారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులకు ఇటు బీఆర్ఎస్ నేతలకు ఒక వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారే తప్ప కాంగ్రెస్ నేతలను, కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ ను అడ్డుకోలేదు ఈ పోలీసులు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గుండాలు ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకులపై దాడులు దిగారు. ఒక మాజీ ఎమ్మెల్యేని చూడకుండా, ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బాల్కసుమన్ చూడకుండా కూడా ఒకసారిగా దాడి చేస్తుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వివరించారే తప్ప కనీసం మరి ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. అంతేకాకుండా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులే దుర్భాషలాడిన పరిస్థితి వల్ల స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజాపాలనలో పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడ్డారు. ఇదేనా మీరు చేసే ప్రజాపాలన, ఇదేనా మీరు అందించే ప్రభుత్వంలో ఒక తీరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ విప్ బాల్కసుమన్ మండిపడ్డారు. అంతేకాకుండా ఆంజనేయులు గారితో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళని సైతం కనీసం మాజీ కార్పొరేషన్ చైర్మన్ల ఇంగితగానం లేకుండా పోలీసులు వివరించిన తీరు ఒక హాస్యాస్పదం అని చెప్పుకోవచ్చు. వారి వల్ల వివరించిన తీరు పూర్తిగా కూడా ఒక చట్టవిరుద్ధంగా ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గొడ్లను కొట్టిన సందర్భాలు కూడా అక్కడ మనకు దర్శనమిచ్చాయి. విద్యార్థి నేతలను ఒక్కసారిగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను మాత్రం కనీసం పల్లెత్తు మాటం లేదు, వారిని ముట్టుకున్న పాపన లేదు. ఇదేనా కాంగ్రెస్ పాలన, ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంతేకాకుండా ఒక లక్ష్మీపుత్రుడని తీసుకున్న కేసీఆర్ కు ఇవాళ దోహం చేస్తున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి కూడా మండిపడ్డారు. అనేక పదవులు అనుభవించి ఇవాళ పార్టీలు మారడం సిగ్గుచేటు అని చెప్పేసి కూడా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు ఒక అగ్రికల్చర్ మంత్రిగా కాకుండా నాడు స్పీకర్ గా ఇచ్చి, స్పీకర్ తర్వాత వాళ్ళ కొడుక్కి డిసిసిబి చైర్మన్ ఇచ్చి వాళ్ళ అన్ని పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే ఎందుకు పోవడం సిగ్గు లేదా, ఒక మాజీ స్పీకర్ గా పనిచేసిన సిగ్గు లేదా, కనీసం నిందగానం లేదా అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ ఇలా అడ్డగోలుగా చేర్చుకోవడం ఆపేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఏమో ఒకవైపు పార్టీలో చేర్చుకుంటే వెంటనే సభ్యత్వం పోయేలా మేము మేనిఫెస్టో రూపొందించాం, మేము మేనిఫెస్టో పెట్టామని చెప్పేసి గొప్పలు చెప్తారు. వాళ్ళ నాయకులేమో కింది స్థాయిలో వాళ్ళ నాయకులేమో ఇతర పార్టీల గెలిచిన వాళ్ళను గొర్రెలు తీసుకెళ్ళడం ఇదేం ప్రజాస్వామ్యం అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలంతా మండిపడుతున్నారు. ఇటు మన్నె గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు సైతమయ్యాయి. గెల్లు శ్రీనివాస్ కు మిగతా వారిని అంతా కింద తోసేసి ఒక గొర్రెలను గుంజుకపోయారు వాళ్ళ పోలీసు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో నిధులు తెలిసే హక్కు చక్కరికి ఉంది. ఇప్పటికైనా వారిని బేషరతుగా వారి క్షమాపణ చెప్పాలి పోలీసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పోచారం శ్రీనివాసరెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కనీసం ఒక పార్టీలో గెలిచిన సోయి కూడా లేకుండా ఇవాళ ఇతర పార్టీలోకి ఎలా వెళ్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నాయకులంతా మండిపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ ఏదైతే ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి ఎందుకు వెళ్తున్నాడో కనీసం ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిర్ణయిస్తున్నారు. ఇదే తరహా ఒకవేళ పార్టీలో చేరితే ఖచ్చితంగా రేపటి రోజున మరింత ఎదురుదారి దిగాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంత ముందు నిరసన తెలపాల్సి వస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డి అడుగడుగునా అడ్డుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ బాన్సువాడ ప్రజలకు ఇది ఒక చీకటి దినంగా అని చెప్పేసి కూడా అభివర్ణించారు బీఆర్ఎస్ నేతలు. బాన్సువాడ ప్రజలు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గల్లీలో అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మొత్తానికి ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో దినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా బేషరతుగా
ఆయన పార్టీ రాజీనామా చేయాలి, పదవికి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీలోకి ఎలా వెళ్తారు, సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేసి ఖచ్చితంగా ఆయన పార్టీలో చేరితే మాకు అభ్యంతరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ విప్పు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సునీత. రైట్, థ్యాంక్ యూ.